వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, నేను ఈరోజు హెల్తీ అండ్ టేస్టీ నెల్లూరు స్పెషల్ ఆకుకూర మామిడికాయ పప్పు చేస్తున్నాను. ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలనేది నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఆకుకూర పప్పుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆకుకూర మామిడికాయ వేసి నేను పప్పు చేస్తున్నాను. కందిపప్పు, ఆకుకూర కట్టలు, ఇది చిర్రాకు ఫ్రెండ్స్. ఈ చిర్రాకు కట్టలు నేను 5 తీసుకున్నాను. ఎప్పుడన్నా కానీ పప్పులో వేసేటప్పుడు ఆకు క్వాంటిటీ కొంచెం ఎక్కువగా పెట్టుకోండి. ఓ 6 or 7 గ్రీన్ చిల్లీ, ఒక 1/4 kg టమాటాలు, ఓ చిన్న మీడియం సైజ్ మామిడికాయ, మీరు టేస్ట్ని పట్టి వేసుకోండి. ఆనియన్, ఓ 4-5 వెల్లుల్లి రెబ్బలు, కల్లుప్పు, పసుపు, పోపు దినుసులు, కరివేపాకు, ఆయిల్, ఎండుమిర్చి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కందిపప్పు నీట్గా కడిగి 1/2 hour ముందే నానబెట్టేశాను. ఇది సూపర్ టేస్టీ అండ్ హెల్తీ పప్పు ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో ఆనియన్, వెల్లుల్లి రెబ్బలు, మామిడికాయ ఇలా వేసేస్తున్నాను. నేను చిర్రాకుని ఒక 5-4 సార్లు శుభ్రంగా నీళ్ళలో కడిగేసాను. కడిగిన తర్వాత వేసుకోండి, ఎందుకంటే దీంట్లో ఇసుక ఉంటుంది. అందుకని నేను క్లీన్గా కడిగేసి ఇందులో వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది సూపర్ టేస్టీ అండ్ హెల్తీ. ఈ విధంగా మీరు పిల్లల్ని సమ్మర్లో చేసి పెట్టకండి. రిచ్ ఐరన్, రిచ్ కాల్షియం ఉంటుంది. ఆకుకూరలు ఎప్పుడైనా కానీ ఇలా పప్పులో కలిపి వండుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, నేను పచ్చిమిర్చి, టమాటాలు ఇవి మొత్తం వేసేస్తున్నాను. చూడండి, ఇందులోనే నేను మీ టేస్ట్ని తగినట్టు అంత కల్లుప్పు వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్, ఎందుకంటే పొంగు పైన పోకుండా. ఇందులో నేను వాటర్ పెట్టాను, తక్కువ వాటర్ వేసుకోండి, ఎందుకంటే పొంగెళ్ళిపోద్ది. ఇది మూట పెట్టేసి నేను కుక్కర్లో పెట్టేస్తున్నాను. దీంట్లో ఎలాంటి చింతపండు ఏమి వేయను ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను మామిడికాయ యాడ్ చేస్తున్నాను. ఇది సమ్మర్ స్పెషల్ ఆకుకూర పప్పు. చూడండి, నేను కుక్కర్ మూత పెట్టి విజిల్కి పెట్టేసాను. ఇప్పుడు 5-6 విజిల్స్ రావాలా. పప్పు ఆకుకూర మెత్తగా ఉడకాలా. ఫ్రెండ్స్, 5 విజిల్స్ వచ్చేసాయి. నేను ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. మేము ప్రెషర్ మొత్తం పోయిన తర్వాతే మూత తీయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ప్రెషర్ మొత్తం పోయింది. ఇప్పుడు మూత తీసి చూద్దాం పప్పు ఏ విధంగా ఉడికిందో. ఆకుకూర పప్పు మెత్తగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మేము దీంట్లో ఉన్న వాటర్ మొత్తం తీసేయాలా. నేను చూపిస్తాను. నేను చూపించిన విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చేసుకోండి. చూడండి, ఇందులో జాలి గిన్నెలో ఈ మొత్తం పప్పులో ఉన్న వాటర్ మొత్తం తీసేసి ఈ పప్పుని మెత్తగా మ్యాష్ చేసుకోవాలా. పప్పు కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది. ఈ విధంగా దీంట్లో ఉన్న వాటర్ మొత్తం తీసేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. నేను మరీ మీ అడుగుతున్నాను, ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంతో వాల్యుబుల్ ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా వాటర్ మొత్తం తీసేసిన తర్వాత ఇది పప్పు గుత్తితో మెత్తగా మ్యాష్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ విధంగా పప్పు గుత్తితో మెత్తగా మ్యాష్ చేసుకున్నాను. ఈ విధంగా మ్యాష్ చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి అర్థం అవ్వదు. పప్పు ఆకు వస్తూ ఉంటే కొంచెం పిల్లలకి ఇబ్బందిగా అనిపిస్తుంది. చూడండి, నేను ఇందాక ఇందులో నుంచి వాటర్ తీసిలా ఈ వాటర్ కూడా ఇందులోనే వేసుకుంటున్నాను. ఇది మొత్తం ఉప్పు ఇప్పుడే మీరు టేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు మొత్తం కరెక్ట్గా సరిపోయింది. మీకు ఏమన్నా తక్కువ అనిపిస్తే వేసుకోండి. ఇది సూపర్ హెల్తీ అండ్ టేస్టీ ఫ్రెండ్స్ ఆకుకూర పప్పు. ఇది నెల్లూరు ఫేమస్ చిర్రాకు మామిడికాయ పప్పు. నేను ఇప్పుడు తిరగమాత పెట్టుకుంటున్నాను. తాలింపు వెలిగించి స్టవ్ మీద డబ్రా పెట్టాను. ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇది సూపర్ టేస్టీ హెల్తీ పప్పులు ఫ్రెండ్స్. మీరు చిర్రాకు బదులు ఏ ఆకుకూరైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నేను పోపు దినుసులు వేస్తున్నాను. ఇందులోనే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచుకొని వేసుకోండి. ఈ టేస్టీ ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులోనే నేను 2 పచ్చిమిర్చి కూడా ఇది ఎండుమిర్చి తుంచి వేసుకుంటున్నాను. చూడండి, ఇలా కొంచెం కాలిన తర్వాత నేను చిటికెడు హింగువ వేస్తున్నాను. ఎప్పుడైనా కానీ పప్పులో హింగువ వేసుకుంటే చాలా టేస్టీగా అండ్ హెల్తీ ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేసి
అలా ఫ్రై చేసుకోవాలా, ఎక్కువ మాడనివ్వబాకండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను మరీ మీకు అడుగుతున్నాను, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇందాక మెత్తగా మ్యాష్ చేసుకొని ఉన్న పప్పు, ఈ పప్పుని ఇందులో వేసుకుందాం. సూపర్ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. మీకు థిక్నెస్ని బట్టి ఉంచుకోండి. ఆకుకూర పప్పు కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది. చూడండి, ఇది 5 మినిట్స్ అలా ఉడకనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను. 5 మినిట్స్ తర్వాత చూద్దాం. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మూత తీసి చూస్తాను. పప్పు బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఎమ్మి ఆకుకూర పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. ఇది సూపర్ హెల్తీ పప్పు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, వేడి అన్నంలో అలా కొంచెం నెయ్యి వేసుకొని ఈ ఆకుకూర పప్పు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది ఎమ్మీ టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియోస్